அவனுடைய ஜாதி பீடுதான் பேசிக்கிட்டே இருப்பான். నోరు తెరిచి మాట్లాడితే వాడు జాతిని మాట్లాడతాడు. క్రైస్తవ్యములో కులము లేదు. క్రిస్తువత్తులో కులం இல்லை. క్రైస్తవ్యం మతము కాదు. క్రిస్తువం ஒரு மதம் அல்ல. క్రైస్తవ్యం ఒక జీవగల మార్గం. క్రిస్తువం ஒரு జీవనుள்ள మార్గం. ఒక కులానికి సంబంధించింది కాదు. அது ஒரு குலத்தை சேர்ந்ததல்ல. ఒక మతానికి సంబంధించింది కాదు. మతத்தை సార్ந்ததல்ல. క్రైస్తవుడు దళితుడు కాడు. క్రిస్తువన్ ஒரு దళితుడు అల్ల. ஒரு దళిத்தை அல்ல. క్రైస్తవుడు ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొంది దేవునితో ఉన్నవాడు. క్రిస్తువన్ ఉన్నతమైన ఆశీర్వాదங்களை பெற்று தேவனோடு இருக்கிறவர். క్రైస్తవునికి విరోధంగా రూపించబడిన ఆయుధం వర్ధిల్లదు. క్రిస్తువனுக்கு విరోధమై ఉరువాకపట్ట ఆయుధం వాయికాదు. అది ప్రభుత్వాలు కానివ్వండి, సింహాసనాలు కానివ్వండి, అధికారాలు కానివ్వండి, క్రైస్తవ్యానికి విరోధముగా రూపించబడిన ఆయుధము వర్ధిల్లదు. క్రిస్తవత్తుకు విరోధమై ఉరువాకపట్టదు వాయికాదు. క్రైస్తవుడు ఎవడు? క్రిస్తువన్ యార్? అనగదొక్కబడిన వాడు కాదు. அவன் கீழே మిదిக்கப்பட்டவன் அல்ல. ప్రపంచ చరిత్ర మనకు చెప్పకనే చెప్తుంది నగ్న సత్యాన్ని. ఉలగ చరిత్రం இந்த மெய்யான உண்மையை பறைசாற்றுகிறது. విజ్ఞానం అనేది ఒకటి ఉన్నట్లయితే క్రైస్తవుని మేధస్సులో నుంచి ఆ విజ్ఞానం ప్రారంభమవ్వాలి. విజ్ఞానం என்று ஒன்று இருக்குமானால் ஒரு கிறிஸ்தவனுடைய மூளையிலிருந்து தானது புறப்பட வேண்டும். ప్రైజ్ ది లార్డ్.